జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ ఇంట్లో అందరికన్నా ముందు శ్రీవల్లే చిన్న జీవితంలో ఉంది. వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాతే ఈ ఇంట్లోకి అడుగు పెట్టారు. అలాంటప్పుడు చిన్న జీవితంలో శ్రీవల్లి కాకుండా సత్య ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? ఇదిగో ఇలా దాన్ని వెనకేసుకురాబట్టే నా కూతురు కాలి బూడిదైంది. అదే సత్య మనసును అర్థం చేసుకుని దానికి సామ్రాట్కి పెళ్లి చేసుంటే అది ప్రాణాలు తీసుకునేదా? బుద్ధి లేకుండా మాట్లాడుకు మంజరి. సత్య ఎవరి వల్ల చనిపోయింది? మా వల్ల? నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నిన్ను కాదని ఎవరినో తీసుకొచ్చి ఈ ఇంటి కోడల్ని చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? తెలుసో తెలీకో అది పెళ్ళైన నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంటే తల్లిగా నువ్వు గాని తండ్రిగా నా తమ్ముడు గాని ఏం చేయాలి? తప్పమ్మా అని బుద్ధి చెప్పాలి. కానీ మీరేం చేశారు? పగని నాకొదిలేసి ప్రేమ సంగతి నువ్వు చూసుకో. అసలు మీరేంటి? మీ బుద్ధులేంటి? నన్ను నా కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలని చూశారో నాకు తెలీదనుకుంటున్నారా? తప్పుడు అకౌంట్స్ రాయించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీదకి వచ్చేలా చేసింది నా తమ్ముడు కాదా? ఆస్తులు వేలం వేసే పరిస్థితి రావడానికి కారణం దశరథ్ కాదా? నా బిడ్డ నాకన్నీ చెప్పినా నా తమ్ముడే కదా అని క్షమించి కనీసం ఒక్క మాట కూడా అనకుండా ఊరుకుంటే మీ తప్పులకి మమ్మల్ని కారణం చేస్తున్నారా? సత్య మనసు మార్చిందెవరు? తనకి ఆస్తి అని నూరు పోసిందెవరు? ఆస్తి మీద ఆశతో దాని జీవితాన్ని నాశనం చేసి చివరికి తన ప్రాణాలు తీసుకునే పరిస్థితి వరకు తీసుకొచ్చి మీ తప్పేమీ లేదన్నట్టు నిందనని మా మీద వేస్తున్నారా? బిడ్డ పోయిందన్న బాధలో ఉన్నారు కదా అని అడపా దడపా నువ్వు సూటిపోటి మాటలు అంటున్నా పట్టించుకోలేదు. ఇంకా మిమ్మల్ని క్షమించి మాతోనే ఉండనిస్తే మీ వల్ల మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇప్పటికీ మీరు ఇల్లు వదలకుండా ఉంది ఆస్తి కోసమేగా? ఆస్తి కోసం కూతురి ప్రాణాలు తీసిన మీరు రేపు ఇంకేమైనా చేస్తారు. ఇంకా మిమ్మల్ని మాతో ఉంచుకోవడంలో అర్థం లేదు. మీకు కావాల్సింది మేము కాదు, మా ఆస్తి. అంతే కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.